నమస్కారం మిత్రులారా. టెట్ అండ్ డిఎస్సి 2026 టెట్ టీఆర్టీ ఎస్జిటి ఎస్ఏ ఎంతో ముఖ్యమైన సోషల్ మెథడాలజీ నుండి మరో ముఖ్యమైన టాపిక్తో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో సాంఘిక అధ్యయన బోధనలు, ఆశయాలు, విలువలు అనే అంశాలపై ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. కావున మిత్రులారా, తప్పకుండా మీకు వీడియో అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సాంఘిక అధ్యయన బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆశయాలు, విలువలు, వీటి యొక్క నిర్వచనాలు. ఈ నిర్వచనాలు అయితే ప్రతి టెట్ డిఎస్సిలో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యం. మెథడాలజీ నుండే చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు చాలా వరకు అయితే ఈ వీడియోని అయితే చూడాలి. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మార్కులు అయితే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే చూసి లైక్ చేయండి. సాంఘిక అధ్యయన బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆశయాలు, విలువలు, నిర్వచనాలు చూసినట్లయితే, ఆశయాలు విద్య ద్వారా దీర్ఘకాలంలో సాధించాలనుకునే విశాలమైన ఫలితాలను ఆశయాలు అంటారు. ఆశయాలు అంటే విద్య ద్వారా దీర్ఘకాలంలో సాధించాలనుకునే విశాలమైన ఫలితాలను ఆశయాలు అంటారు. ఉద్దేశాలు ఏమై ఉంటుంది? ఉద్దేశాలు చూసినట్లయితే, పాఠం లేదా బోధన అనంతరం విద్యార్థిలో కనిపించే నిర్దిష్ట ప్రవర్తన మార్పులను ఉద్దేశాలు అంటారు. ఉద్దేశం ఏంటిదంటే, పాఠం లేదా బోధన అనంతరం విద్యార్థిలో కనిపించే నిర్దిష్ట ప్రవర్తన మార్పులనే ఉద్దేశాలు అంటారు. ఓకే సార్. ఇప్పుడు మూడవది చూద్దాం. లక్ష్యాలు చూసినట్లయితే, లక్ష్యాలు విద్యా కార్యక్రమం ద్వారా ఒక నిర్దిష్ట కాలంలో చేరుకోవాలనుకునే ఫలితాలనే లక్ష్యాలు అంటారు. అసలు లక్ష్యాలు ఏంటిది? లక్ష్యాలు అంటే విద్యా కార్యక్రమం ద్వారా ఒక నిర్దిష్ట కాలంలో చేరుకోవాలనే ఫలితాలనే లక్ష్యాలు అంటారు. నాలుగవది చూడండి, విలువలు అంటే వ్యక్తి జీవితంలో మంచి ప్రవర్తన, నైతికత, సామాజిక బాధ్యతలను పెంపొందించే గుణాలనే విలువలు అంటారు. విలువలు అంటే వ్యక్తి జీవితంలో మంచి ప్రవర్తన, నైతికత, సామాజిక బాధ్యతలను పెంపొందించే గుణాలను విలువలు అంటారు. ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఎంసీక్యూస్ విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మొదటి ప్రశ్నతోటి అయితే స్టార్ట్ చేద్దాం. సాంఘిక అధ్యయన బోధన యొక్క ప్రధాన ఆశయం ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే ప్రధాన ఆశయం ఏమిటి? ఏ ఆప్షన్ చూసినట్లయితే కేవలం పరీక్షలో ఉత్తీర్ణత, బి మంచి పౌరులను తయారు చేయడం, సి ఉద్యోగం పొందడం, డి వినోదం కల్పించడం. ఆప్షన్స్ అయితే సరిగ్గా చూడండి. ఎందుకంటే ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్లో తగిన కరెక్ట్ అయిన ఆన్సర్ అయితే గుర్తించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి సాంఘిక అధ్యయన బోధన యొక్క ప్రధాన ఆశయం ఏమిటి అనేది మీరు గుర్తించి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా, ఎందుకంటే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా కామెంట్ అనేది తెలియజేయాలి. సరైన సమాధానం చూసినట్లయితే వినోదం కల్పించడం కాదు, ఉద్యోగం పొందడం కాదు, కేవలం పరీక్షలో ఉత్తీర్ణత కూడా కాదు. సరైన సమాధానము మంచి పౌరులను తయారు చేయడం. ఎందుకంటే సాంఘిక అధ్యయనం యొక్క ప్రధాన ఆశయం బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య విలువలు కలిగిన మంచి పౌరులను రూపొందిస్తుంది. కాబట్టి సాంఘిక అధ్యయనం యొక్క బోధన యొక్క ప్రధాన ఆశయము సరి అయిన ఆన్సరు బి అవుతుందన్నమాట. మంచి పౌరులను తయారు చేయడం అనేది సరి అయిన ఆన్సరు బి అవుతుంది. రెండవ ప్రశ్న చూద్దాం. పాఠం అనంతరం విద్యార్థులు కనిపించే ప్రవర్తన మార్పును ఏమంటారు? రెండవ ప్రశ్న ఆప్షన్ చూడండి. ఏ ఆశయం, బి విలువ, సి ఉద్దేశం, డి సిద్ధాంతం. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మిత్రులారా, తప్పకుండా ఇది మీకోసమే వీడియో చేయడం జరిగింది. సోషల్ మెథడాలజీ నుండి చాలామంది అభ్యర్థులు కూడా అడగడం జరిగింది. కాబట్టి తప్పకుండా వీడియో చేయడం జరిగింది. చూసి లైక్ చేయండి. తప్పకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఓకే సార్. ఇప్పుడు రెండవ ప్రశ్న, పాఠం అనంతరం విద్యార్థిలో కనిపించే ప్రవర్తన మార్పును ఏమంటారు? ఏ ఆశయం, బి విలువ, సి ఉద్దేశం, డి సిద్ధాంతం. సరైన సమాధానం చూసినట్లయితే
మరి సిద్ధాంతం కాదు, ఆశయం కాదు, విలువ కాదు. సరైన సమాధానము సి అవుతుంది, ఉద్దేశం. ఎందుకంటే బోధన తర్వాత విద్యార్థిలో కనిపించే నిర్దిష్ట మార్పు ఉద్దేశం అన్నమాట. బోధన అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? బోధన తర్వాత విద్యార్థిలో కనిపించే నిర్దిష్ట మార్పు అన్నమాట. విద్యార్థిలో కనిపించే నిర్దిష్ట మార్పే ఉద్దేశం కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది. మూడవ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సాంఘిక అధ్యయన బోధన విలువ ఏది? మూడవ ప్రశ్నకు సరైన సమాధానం ఏ దేశభక్తి, బి గణన, సి సూత్రం, డి సమీకరణ. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. తప్పకుండా మీరు సమాధానాన్ని అయితే కామెంట్ చేయాలి. ఎందుకంటే టెట్ డిఎస్సి మరి ఊరికనే టెట్ చదువుకోవడం, డిఎస్సి చదువుకోవడము ఇలాంటివి కాకుండా మీరు కామెంట్ ద్వారా తెలియచేయాలన్నమాట. మీ యొక్క ఆన్సర్ అనేది అది తప్పు అవుతుందా రైట్ అవుతుందా అనేది మాత్రము మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మూడవ ప్రశ్న, క్రింది వాటిలో సాంఘిక అధ్యయన బోధన విలువ ఏది? ఆప్షన్స్ ఏ దేశభక్తి, బి గణన, సి సూత్రం, డి సమీకరణ. మరి సమీకరణ కాదు, సూత్రం కాదు, గణన కాదు, దేశభక్తి. సరైన సమాధానం ఏ అవుతుంది. ఎందుకంటే సాంఘిక అధ్యయన విలువ బోధన యొక్క విలువ కలిగినది మరి దేశభక్తి కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది. ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించడం సాంఘిక అధ్యయన డాష్. నాలుగవ ప్రశ్న చూడండి. ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించడం సాంఘిక అధ్యయన డాష్. ఆప్షన్ చూసినట్లయితే ఏ విలువ, బి ఆశయం, సి సాధనం, డి పద్ధతి. మీ యొక్క సమాధానం మీరు కరెక్ట్గా సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. నాలుగవ ప్రశ్నకు సరైన సమాధానం మరి డి కాదు, సి కాదు, ఏ కాదు. సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పౌరసత్వం అభివృద్ధి సాంఘిక అధ్యయన ప్రధాన ఆశయాల్లో ఒకటి కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. ఐదవ ప్రశ్న, విద్యార్థులు జాతీయ సమైక్యతను అర్థం చేసుకోవడం ఏ రకమైన ఉద్దేశానికి చెందుతుంది? విద్యార్థులు జాతీయ సమైక్యతను, ప్రశ్న సరిగ్గా చదవాలి. విద్యార్థులు జాతీయ సమైక్యతను అర్థం చేసుకోవడం ఏ రకమైన ఉద్దేశానికి చెందుతుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ జ్ఞానాత్మక ఉద్దేశం, బి శారీరక ఉద్దేశం, సి వినోదాత్మక ఉద్దేశం, డి ఆర్థిక ఉద్దేశం. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. మరి పదే అడగడం జరుగుతుంది. మీకు తెలిస్తే ముందే కామెంట్ బాక్స్లో మరి మీ యొక్క ఆన్సర్ని గుర్తించండి. సరైన సమాధానం ఐదవ ప్రశ్నకు చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కాదు, జ్ఞానాత్మక ఉద్దేశం. సరైన సమాధానం ఏ అవుతుంది. ఆరవ ప్రశ్న చూసినట్లయితే సాంఘిక అధ్యయన బోధన ద్వారా పెంపొందించబడే విలువ ఏది? సాంఘిక అధ్యయన బోధన ద్వారా పెంపొందించబడే విలువ ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ స్వార్థం, బి అసహనం, సి సహకారం, డి నిర్లక్ష్యం. సాంఘిక అధ్యయన బోధన ద్వారా పెంపొందించబడే విలువ ఏది? పెంపొందించబడే విలువ. ఆరవ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించండి. డి కాదు, బి కాదు, ఏ కూడా కాదు. మరి సరైన సమాధానము సి అవుతుంది, సహకారం. సాంఘిక అధ్యయన బోధన ద్వారా పెంపొందించబడే విలువ ఏదంటే సి. ఎందుకంటే సమాజంలో కలిసి జీవించడానికి సహకారం ముఖ్యమైన విలువ కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. ఏడవ ప్రశ్న, క్రింది వాటిలో లక్ష్యం ఏది? క్రింది వాటిలో లక్ష్యం ఏది అని అడగడం జరిగింది. క్రింది వాటిలో లక్ష్యం ఏది? మంచి పౌరులను తయారు చేయడం, చరిత్రపై అవగాహన పెంపొందించడం, సి సమాజ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులను తయారు చేయడం, డి పైవన్నీ. మీ యొక్క సమాధానం ఏడవ ప్రశ్నకు సమాధానం క్రింది వాటిలో లక్ష్యం ఏమై ఉంటుంది అంటే మంచి పౌరులను తయారు చేయడము లక్ష్యమై ఉంటుంది. మంచి పౌరులను తయారు చేయడం లక్ష్యం, చరిత్రపై అవగాహన పెంపొందించడం, మరి సమాజ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులను తయారు చేయడం, డి పైవన్నీ కూడా సరి అయిన సమాధానమే. ఎందుకంటే లక్ష్యం, క్రింది వాటిలో లక్ష్యం ఏది అని అడగడం జరిగింది కాబట్టి సరైన సమాధానం. ఎనిమిదవ ప్రశ్నకు సమాధానము మరి మీరే గుర్తించాలి మిత్రులారా. తప్పకుండా ఆన్సర్ అనేది మీరు గుర్తిస్తేనే టెట్ అండ్ డిఎస్సి, టీజీటీ, పీజీటీ అన్ని ఎగ్జాములకైతే మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా మరి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఎనిమిదవ ప్రశ్నకైతే సమాధానం మీరే గుర్తించాలి. సాంఘిక అధ్యయన బోధన విద్యార్థులలో ఏ భావనను పెంపొందిస్తుంది? ఏ దేశభక్తి, బి విద్వేషం, సి స్వార్థం, డి నిర్లక్ష్యం. సమాధానం గుర్తించి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తొమ్మిదవ ప్రశ్న, విద్యార్థి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను వివరించగలగాలి అనేది డాష్.
విద్యార్థి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను వివరించగలగాలి అనేది డాష్. మరి ఆప్షన్ చూసినట్లయితే ఏ ఆశయం, బి ఉద్దేశం, సి విలువ, డి సిద్ధాంతం. మీ యొక్క సమాధానము మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 10వ ప్రశ్న, సాంఘిక అధ్యయన బోధన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? సాంఘిక అధ్యయన బోధన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే ఏ ఉద్యోగం పొందడం, బి బాధ్యతాయుత పౌరులను రూపొందించడం, సి పరీక్షలో మార్కులు సాధించడం, డి పోటీ పరీక్షలు రాయడం. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో మరి గుర్తించండి మిత్రులారా. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా లైక్ అనేది మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎంసీక్యూఎస్ తోటి మరి మరో వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. వీడియో నచ్చితే లైక్ చేయండి.